జగపతి బాబు పెళ్ళొద్దన్న అదేంటి అంటే నా ఒపీనియన్ చెప్పారు. నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న జగపతి బాబు ఆసక్తికరమైన అంశాలు వెల్లడిస్తున్నారు. తన సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సంఘటనలే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఎదురైన అనేక అంశాలను వివరిస్తూ వైరల్గా మారుతున్నారు. తాజాగా మరోసారి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నేను నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. హీరో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు జగపతి బాబు. ఆయన అందరికీ సుపరిచితులే. లెజెండ్ సినిమా దగ్గర నుంచి రంగస్థలం, నిన్న మొన్న విడుదలైన పుష్ప 2 వంటి సినిమాల్లో విలన్ గా నటించి అందరినీ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గటంతో వెంటనే ప్రతినాయకుడి సక్సెస్ ను అందుకుని తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగపతి బాబు. నిన్నేమన్నా అంటే నా బతుకు జట్కబండి అయిపోతుంది. రోల్స్ బాగా చేస్తున్నారు. నేను రీల్లో చేస్తున్నాను, నువ్వు రియల్గా చేస్తున్నాను. ఇక ఆయన నటన, సినిమాల ప్రస్తావన పక్కన పెడితే నిజ జీవితంలో ముక్కుసూటి మనిషి. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయటం అలవాటు. ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురి పెళ్లి చేసి తప్పు చేశానని సంచలన కామెంట్లు చేశారు. రెండో అమ్మాయికి పెళ్లి చేయనని అంటున్నారు. నువ్వేం చేస్తావు, తర్వాత ఏం చేయలేవు, టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? ఆయన అలా ఎందుకు అన్నారంటే, జగపతి బాబుకి 2 కుమార్తెలు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కులం గురించి ఎవరైనా ప్రస్తావన తెస్తే అస్సలు సహించరు. దీంతో పెద్ద కుమార్తెకు కులాంతర, మతాంతర వివాహం కాదు, ఏకంగా ఖండాంతర వివాహం చేశారు. జగపతి బాబు కుమార్తె అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించగా ఆమె ఇష్ట ప్రకారం అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. రీసెంట్గా ఆమె వివాహం గురించి మాట్లాడుతూ కూతురి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేస్తానని అన్నారు. అయితే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేయడం ఏంటని నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు కుమార్తెకు డైవర్స్ అయ్యాయేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ప్రస్తావించలేదు. తన పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాను అని జగపతి బాబుకు చెప్పగా ఆయన సరే అన్నారట. ఏదైనా నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది చేసేయి, నీ లైఫ్ నీ ఇష్టం అని చెప్పేశారట. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వారికి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండవని జగపతి బాబు చెప్పుకొచ్చారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై బాధ్యతలు, హక్కులు ఉన్నాయని, వారి ఆశయాలు, కలలను పిల్లలపై రుద్దటం సరికాదన్నారు. లైఫ్లో ఏదొచ్చినా ఫేస్ చేయాలి. పిల్లలే కదా, ఒకరి బాధను నొప్పిని మనం అర్థం చేసుకోగలం, కానీ దాన్ని తీసుకోలేం కదా అని జగపతి బాబు అంటున్నారు. పిల్లల ఇష్టాలు, నిర్ణయాలను ప్రేమతో స్వీకరించి స్వేచ్ఛ ఇవ్వాలని అంటున్నారు ఆయన. ఏంటిది బాధ్యత, తొక్కల బాధ్యత? అది నేను నమ్మను అసలు. తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా. ఇక పెళ్లి విషయానికి వస్తే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేశానని, అందుకే చిన్న కుమార్తెకు తాను పెళ్లి చేయనని చెప్పేశారట జగపతి బాబు. కన్న కూతురికి పెళ్లి చేయడం బాధ్యత కదా అని యాంకర్ ప్రశ్నించగా, తొక్కలో బాధ్యత ఎందుకు బాధ్యత అవుతుంది? తన ఇష్టాలను గౌరవించడం ప్రేమ అవుతుంది. తల్లిదండ్రులకు ఉండాల్సింది బాధ్యత కాదు, ప్రేమ అని చెప్పారు. చిన్న కుమార్తెకు ఇదే చెప్పానని, నేనైతే పెళ్లి చేయను, నువ్వు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించినా వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పెళ్లి చేస్తా, నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని చిన్న కుమార్తెకు జగపతి బాబు చెప్పారట. నేను నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. పిల్లలకు నచ్చినట్లు బ్రతకనిస్తే అది ప్రేమ అవుతుందని, బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లల్ని బలి చేయటమే అని అంటున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత కంటే ప్రేమ గొప్పదని అంటున్నారు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ అని, అసలు అది లేదని చెప్తున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం, ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని పిల్లలకు చెప్పడం అని జగపతి బాబు అన్నారు. పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తనతో తన భార్య కూడా ఏకీభవిస్తుందని చెప్పడం గమనార్హం. జగపతి బాబు పెళ్ళొద్దన్న అదేంటి అంటే నా ఒపీనియన్ చెప్పారు. నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న జగపతి బాబు ఆసక్తికరమైన అంశాలు వెల్లడిస్తున్నారు. తన సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సంఘటనలే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఎదురైన అనేక అంశాలను వివరిస్తూ వైరల్గా మారుతున్నారు. తాజాగా మరోసారి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నేను నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. హీరో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు జగపతి బాబు. ఆయన అందరికీ సుపరిచితులే. లెజెండ్ సినిమా దగ్గర నుంచి రంగస్థలం, నిన్న మొన్న విడుదలైన పుష్ప 2 వంటి సినిమాల్లో విలన్ గా నటించి అందరినీ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గటంతో వెంటనే ప్రతినాయకుడి సక్సెస్ ను అందుకుని తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగపతి బాబు. నిన్నేమన్నా అంటే నా బతుకు జట్కబండి అయిపోతుంది. రోల్స్ బాగా చేస్తున్నారు. నేను రీల్లో చేస్తున్నాను, నువ్వు రియల్గా చేస్తున్నాను. ఇక ఆయన నటన, సినిమాల ప్రస్తావన పక్కన పెడితే నిజ జీవితంలో ముక్కుసూటి మనిషి. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం అలవాటు. ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురి పెళ్లి చేసి తప్పు చేశానని సంచలన కామెంట్లు చేశారు.
రెండో అమ్మాయికి పెళ్లి చేయనని అంటున్నారు. నువ్వేం చేస్తావు తర్వాత ఏం చేయలేవు, టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? ఆయన అలా ఎందుకు అన్నారంటే జగపతి బాబుకి 2 కుమార్తెలు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కులం గురించి ఎవరైనా ప్రస్తావన తెస్తే అస్సలు సహించరు. దీంతో పెద్ద కుమార్తెకు కులాంతర మతాంతర వివాహం కాదు, ఏకంగా ఖండాంతర వివాహం చేశారు. జగపతి బాబు కుమార్తె అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించగా ఆమె ఇష్ట ప్రకారం అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. రీసెంట్గా ఆమె వివాహం గురించి మాట్లాడుతూ కూతురి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేస్తానని అన్నారు. అయితే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేయడం ఏంటని నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు కుమార్తెకు డైవర్స్ అయ్యాయేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ప్రస్తావించలేదు. తన పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాను అని జగపతి బాబుకు చెప్పగా ఆయన సరే అన్నారట. ఏదైనా నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది చేసేయి, నీ లైఫ్ నీ ఇష్టం అని చెప్పేశారట. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వారికి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండవని జగపతి బాబు చెప్పుకొచ్చారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై బాధ్యతలు హక్కులు ఉన్నాయని, వారి ఆశయాలు కలలను పిల్లలపై రుద్దటం సరికాదన్నారు. లైఫ్లో ఏదొచ్చినా ఫేస్ చేయాలి. పిల్లలే కదా, ఒకరి బాధను నొప్పిని మనం అర్థం చేసుకోగలం, కానీ దాన్ని తీసుకోలేం కదా అని జగపతి బాబు అంటున్నారు. పిల్లల ఇష్టాలు నిర్ణయాలను ప్రేమతో స్వీకరించి స్వేచ్ఛ ఇవ్వాలని అంటున్నారు ఆయన. ఏంటిది బాధ్యత, తొక్కల బాధ్యత? అది నేను నమ్మను అసలు. తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా. ఇక పెళ్లి విషయానికి వస్తే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేశానని, అందుకే చిన్న కుమార్తెకు తాను పెళ్లి చేయనని చెప్పేశారట జగపతి బాబు. కన్న కూతురికి పెళ్లి చేయడం బాధ్యత కదా అని యాంకర్ ప్రశ్నించగా, తొక్కలో బాధ్యత ఎందుకు బాధ్యత అవుతుంది? తన ఇష్టాలను గౌరవించడం ప్రేమ అవుతుంది. తల్లిదండ్రులకు ఉండాల్సింది బాధ్యత కాదు, ప్రేమ అని చెప్పారు. చిన్న కుమార్తెకు ఇదే చెప్పానని, నేనైతే పెళ్లి చేయను, నువ్వు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించినా వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పెళ్లి చేస్తా, నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని చిన్న కుమార్తెకు జగపతి బాబు చెప్పారట. నేను నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. పిల్లలకు నచ్చినట్లు బ్రతకనిస్తే అది ప్రేమ అవుతుందని, బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లల్ని బలి చేయటమే అని అంటున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత కంటే ప్రేమ గొప్పదని అంటున్నారు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ అని, అసలు అది లేదని చెప్తున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం, ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని పిల్లలకు చెప్పడం అని జగపతి బాబు అన్నారు. పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తనతో తన భార్య కూడా ఏకీభవిస్తుందని చెప్పడం గమనార్హం. జగపతి బాబు పెళ్ళొద్దన్నా అంటే నా ఒపీనియన్ చెప్పారు. నేనైతే బలవంతం చేయను, నువ్వు చేసుకుంటానంటే చేస్తాను. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న జగపతి బాబు ఆసక్తికరమైన అంశాలు వెల్లడిస్తున్నారు. తన సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సంఘటనలే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా ఎదురైన అనేక అంశాలను వివరిస్తూ వైరల్గా మారుతున్నారు. తాజాగా మరోసారి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. నేను నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. హీరో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు జగపతి బాబు. ఆయన అందరికీ సుపరిచితులే. లెజెండ్ సినిమా దగ్గర నుంచి రంగస్థలం, నిన్న మొన్న విడుదలైన పుష్ప 2 వంటి సినిమాల్లో విలన్గా నటించి అందరినీ మెప్పిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గటంతో వెంటనే ప్రతినాయకుడి సక్సెస్ను అందుకుని తన జర్నీని విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగపతి బాబు. నిన్నేమన్నా అంటే నా బతుకు జట్కబండి అయిపోతుంది. హైబ్రిడ్ రోల్స్ బాగా చేస్తున్నారు. నేను రీల్లో చేస్తున్నాను, రియల్గా చేస్తున్నాను. ఇక ఆయన నటన, సినిమాల ప్రస్తావన పక్కన పెడితే నిజ జీవితంలో ముక్కుసూటి మనిషి. ఎవరు ఏమనుకున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పేయటం అలవాటు. ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురి పెళ్లి చేసి తప్పు చేశానని సంచలన కామెంట్లు చేశారు. రెండో అమ్మాయికి పెళ్లి చేయనని అంటున్నారు. నువ్వేం చేస్తావు తర్వాత ఏం చేయలేవు, టూ లేట్. పిల్లల్ని కనేస్తారు. ఇవాళ ఏమవుతుంది సొసైటీ, డివోర్స్లు ఎక్కువైనాయా లేదా? ఆయన అలా ఎందుకు అన్నారంటే జగపతి బాబుకి 2 కుమార్తెలు. ఆయనకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కులం గురించి ఎవరైనా ప్రస్తావన తెస్తే అస్సలు సహించరు. దీంతో పెద్ద కుమార్తెకు కులాంతర మతాంతర వివాహం కాదు, ఏకంగా ఖండాంతర వివాహం చేశారు. జగపతి బాబు కుమార్తె అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించగా ఆమె ఇష్ట ప్రకారం అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. రీసెంట్గా ఆమె వివాహం గురించి మాట్లాడుతూ కూతురి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేస్తానని అన్నారు. అయితే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేయడం ఏంటని నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు కుమార్తెకు డైవర్స్ అయ్యాయేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన ప్రస్తావించలేదు. తన పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు, ఎవరినైనా దత్తత తీసుకుని పెంచుకుంటాను అని జగపతి బాబుకు చెప్పగా ఆయన సరే అన్నారట. ఏదైనా నీ ఇష్టం, నీకు ఏది నచ్చితే అది చేసేయి, నీ లైఫ్ నీ ఇష్టం అని చెప్పేశారట. పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వారికి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు బాధ్యతలు ఉండవని జగపతి బాబు చెప్పుకొచ్చారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై బాధ్యతలు హక్కులు ఉన్నాయని, వారి ఆశయాలు కలలను పిల్లలపై రుద్దటం సరికాదన్నారు. లైఫ్లో ఏదొచ్చినా ఫేస్ చేయాలి.
పిల్లలే కదా, ఒకరి బాధను నొప్పిని మనం అర్థం చేసుకోగలం, కానీ దాన్ని తీసుకోలేం కదా అని జగపతి బాబు అంటున్నారు. పిల్లల ఇష్టాలు నిర్ణయాలను ప్రేమతో స్వీకరించి స్వేచ్ఛ ఇవ్వాలని అంటున్నారు ఆయన. ఏంటిది బాధ్యత? తొక్కల బాధ్యత అది నేను నమ్మను అసలు. తనని చేసుకోవద్దని చెప్పడం ఏంటి? నా ఒపీనియన్ చెప్పా. ఇక పెళ్లి విషయానికి వస్తే పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి తప్పు చేశానని, అందుకే చిన్న కుమార్తెకు తాను పెళ్లి చేయనని చెప్పేశారట జగపతి బాబు. కన్న కూతురికి పెళ్లి చేయడం బాధ్యత కదా అని యాంకర్ ప్రశ్నించగా, తొక్కలో బాధ్యత ఎందుకు బాధ్యత అవుతుంది? తన ఇష్టాలను గౌరవించడం ప్రేమ అవుతుంది. తల్లిదండ్రులకు ఉండాల్సింది బాధ్యత కాదు, ప్రేమ అని చెప్పారు. చిన్న కుమార్తెకు ఇదే చెప్పానని, నేనైతే పెళ్లి చేయను, నువ్వు ఎవరినైనా ఇష్టపడినా ప్రేమించినా ఆ వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పు, అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు పెళ్లి చేస్తా, నాకు నేనుగా పెళ్లి మాత్రం చేయనని చిన్న కుమార్తెకు జగపతి బాబు చెప్పారట. నాకు పిల్లలు వద్దనుకుంటున్నాను, ఏమంటావు? నీ ఇష్టం అమ్మా, పిల్లలు కావాలా వద్దా డెసిషన్ నీది. అంటే నేను కుక్కనే పిల్లిని పెంచుకుంటా, పెంచుకో. పిల్లలకు నచ్చినట్లు బ్రతకనిస్తే అది ప్రేమ అవుతుందని, బాధ్యత అంటే మన స్వార్థం కోసం పిల్లల్ని బలి చేయటమే అని అంటున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత కంటే ప్రేమ గొప్పదని అంటున్నారు. బాధ్యత అనేది రాంగ్ వర్డ్ అని, అసలు అది లేదని చెప్తున్నారు జగపతి బాబు. తన దృష్టిలో బాధ్యత అంటే పిల్లల్ని పెళ్లి చేసుకోమని చెప్పడం, ప్రేమ అంటే నీకు ఏది ఇష్టమైతే అది చేయమని పిల్లలకి చెప్పడం అని జగపతి బాబు అన్నారు. పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తనతో తన భార్య కూడా ఏకీభవిస్తుందని చెప్పడం గమనార్హం.